రాజమహేంద్రవరం జిల్లా కల్తీపాల సంఘటన నేపథ్యంలో జిల్లా వైద్య యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక ఇతర ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి వివరాలు సేకరించడంతో పాటుగా కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపుతున్నారు. ఇక ఇదే అంశంపై వైద్య శిబిరాలను పర్యవేక్షిస్తున్న డాక్టర్ జగదీష్తో మా ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్. రోజులుగా రాజమహేంద్రవరంలో కల్తీపాలు సంఘటన అయితే కుదిపిస్తుందని చెప్పవచ్చు. కాకినాడ రాజమహేంద్రవరం పలు ప్రాంతాల్లో గణేష్ అనే వ్యక్తి కోరికండ నర్సాపురం గ్రామంలో నివాసం ఉంటున్న గణేష్ అనే వ్యక్తి చౌడేశ్వర్తో పాటుగా లాలా చెరువు అలాగే దివాన్ చెరువు ప్రాంతాలు కొన్ని ప్రాంతాల్లో 110 మంది కుటుంబ సభ్యులకు అయితే మాత్రం పాలు పోస్తూ జీవనం సాగిస్తున్న తరుణంలో అతను చేసిన మానవ తప్పిదం అనొచ్చు, లేకపోతే మరి ఏ విధంగా అనొచ్చు, అతను చేసిన తప్పిదం కారణంగా 4 అయితే మృతి చెందిన సంఘటన అయితే ఇప్పుడు స్పష్టంగా తెలుస్తా ఉంది. అదే మరో 10 మంది అయితే మాత్రం చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే కిమ్స్ లో 7 మంది అయితే చికిత్స అందిస్తుండగా సుమారు ముగ్గురు చిన్నారులు అయితే మాత్రం రెయిన్బోలో మాత్రం చికిత్స అందుతున్నారు. ఎక్కువగా ఇక్కడ ఇబ్బందులకు గురైన చౌడేశ్వర నగరంలో అయితే మాత్రం జిల్లా వైద్య యంత్రాంగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పవచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించేందుకు అయితే జిల్లా వైద్య అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ప్రతి ఇంటికి సర్వే చేపట్టడంతో పాటుగా ఇంటింటికి వెళ్లి రక్త నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్ పంపించడం అయితే జరుగుతా ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ పూర్తి పర్యవేక్షణ చేపడుతున్న డాక్టర్ జగదీష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, చౌడేశ్వర నగర్ ప్రాంతంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రతి కుటుంబానికి ఏ విధంగా చర్యలు? ఫస్ట్ మన హౌసెస్ అయితే ఐడెంటిఫై చేస్తామండి. దాని ప్రకారం అందరికి ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నాము. అలాగే ఎవరైనా సిమ్టమ్స్ ఏమైనా బాధపడుతున్నారని కనుక్కొని వాళ్ళ దగ్గర శాంపిల్ కూడా కలెక్ట్ చేసుకొని ఇక్కడ ల్యాబ్కి పంపిస్తున్నాం. ఇక్కడ అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టాము. కొంతమంది ఇక్కడికి వచ్చి కూడా చేయించుకుంటున్నారు బ్లడ్ టెస్ట్. ఎన్ని రోజులుగా ఈ మెడికల్ క్యాంప్ కొనసాగుతుంది? రాబోయే రోజుల్లో ఈ చౌడేశ్వర నగర్ ప్రాంతంలో మరిన్ని రక్త నమూనాలు సేకరించే అవకాశం ఉంది? అదే కేసెస్ బట్టి ఇప్పుడు కొత్త కేసెస్ ఇంకేమి రాకపోతే కనుక మళ్ళీగా ప్రస్తుతానికి కేసెస్ వచ్చేంత వరకు క్యాంప్ కంటిన్యూ చేస్తా ఉంటాం. ఇప్పటి వరకు ఎన్ని రక్త నమూనాలు సేకరించారు? వాటిని ఎక్కడికి పంపించారు? ఇప్పుడు 200 దాకా పంపించామండి శాంపిల్స్. అవి జాగృతి ల్యాబ్ లో పంపిస్తున్నాము, అక్కడ టెస్టింగ్ చేస్తున్నారు. సార్, ఇదే కల్తీపాలు వ్యవహారం అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజమహేంద్ర వర్గంలో ప్రజలను అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఒక అధికారులు అయితే మాత్రం ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మా హెల్త్ పరంగా అయితే మేము అవేర్నెస్ అది క్రియేట్ చేస్తున్నాం. అలా ఇలాంటి సిమ్టమ్స్ ఎవరైనా కనుక వస్తే వెంటనే మమ్మల్ని వచ్చి సంప్రదించాలని కోరుకుంటున్నాం. ఇది మన డాక్టర్ గారు అయితే మనతో చెప్తా ఉన్నారు. ఎప్పటికెప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఇటువంటి వాటిని అయితే మనం పూర్తి స్థాయిలో అరికట్టవచ్చని చెప్తా ఉన్నారు. అయితే మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, ఇక్కడ రక్త నమూనాలు సేకరించడంతో పాటుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలను అయితే తీసుకొచ్చి రక్త నమూనాలు అయితే మాత్రం సేకరించి ఇస్తూ వారి దగ్గర జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఏదైతే మేము చౌడేశ్వర నగర ప్రాంతంలో మరిన్ని ఇటువంటి సంఘటనలు కానీ పునరావృతం కాకుండా అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో రాష్ట్రంలో కూడా ఎక్కడ కానీ పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకున్నారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అయితే మాత్రం మా రాజమహేంద్రవరంలో కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధ్యతలు పరామర్శించారు. అలాగే చౌడేశ్వర నగర్ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడికి యోగక్షేమాలు అయితే తెలుసుకుంటున్నారని చెప్పవచ్చు. ఏదేమైనా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు దిద్దుబాటు చర్యలు ప్రకటించే అవకాశం నేపథ్యంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. కెమెరామెన్ విక్రమ్తో రేపు చంటి, కాకినాడ.